పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. యోగాయ నమః కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్లోకంతో ఈరోజు క్లాస్ని ప్రారంభిద్దాం. రెండు చేతుల్ని నమస్కారంలో ఉంచి ప్రశాంతంగా కళ్ళు మూయండి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Feel the vibrations of the prayer. Then slowly and gently rub your palms and make them hot. And directly apply to your eyes. మీ రెండు చేతులను అలా కళ్ళ మీద పెట్టుకొని ఆ ఫేస్ని కొంచెం అలా మసాజ్ చేసి మెల్లిగా మీ రెండు చేతుల్ని చూస్తూ కళ్ళను ఓపెన్ చేయాలి. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. మనం ప్రేయర్తో ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లిగా రబ్ చేయాలి. కంప్లీట్గా రెండు చేతుల్ని రబ్ చేసి జనించినటువంటి ఆ ఉష్ణాన్ని కంటి మీద ఉంచాలి. ఇప్పుడు మీ ముఖ భాగాన్ని కంప్లీట్గా మర్దన చేస్తూ రెండు చేతుల్ని కళ్ళకి ఎదురుగా పెట్టుకొని మెల్లిగా రెండు కళ్ళను ఓపెన్ చేయాలి. ధన్యవాదాలు. ఇప్పుడు మనం సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫుల్ ప్రాక్టీస్ చేద్దాం. సేమ్ ప్రాక్టీస్ ఉంటుంది, కాకపోతే మనం కాలును ఉపయోగించే స్థితి మారుతుంది. ఒకసారి కుడి కాలితో, ఒకసారి ఎడమ కాలితో మొత్తం 24 స్టెప్స్ చేయడం ద్వారా ఒక్క రౌండ్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు మనం సేమ్ రౌండ్ని అంటే ఒకసారి కుడి కాలుతో, ఒకసారి ఎడమ కాలుతో శ్వాసని అనుసంధానించడం ఎలాగో నేర్చుకుందాం సూర్య నమస్కారాల్లో. అయితే సాధకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటి వరకైతే మనం శ్వాసని అనుసంధానించకుండా కేవలం శారీరక కదలికలు, శారీరక వ్యాయామాలు చేస్తామో వాటిని మనం ఎక్సర్సైజ్గానే పరిగణించాలి. శ్వాసని అనుసంధానించినప్పుడే అది ఆసనం అవుతుంది, ప్రాణాయామం అవుతుంది, ప్రత్యాహారం అవుతుంది, ధారణ అవుతుంది, ధ్యానం అవుతుంది. ఇప్పుడు మనం సూర్య నమస్కారాన్ని శ్వాస అనుసంధానంతో చేయడం ఎలాగో నేర్చుకుందాం. రెండు చేతులు నమస్కారంలో పెడదాం. దీనిని ప్రణామాసనం అంటాము. ఈ ప్రణామాసనలో మన శ్వాస అనేది సహజంగా ప్రశాంతంగా ఉండాలి. నెక్స్ట్ రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేసి మెల్లిగా వెనక్కి బెండ్ అవ్వాలి. స్పైన్ అనేది స్ట్రెచ్ అవ్వాలి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ ఆసనంలోకి వెళ్ళాలి. అంటే నమస్కారాసనం నుంచి అర్ధచంద్రాసనం అనేది శ్వాస తీసుకుంటూ జరుగుతుంది. ఇప్పుడు శ్వాసని వదులుతూ అలాగే మొండెం భాగాన్ని, చేతుల్ని స్ట్రెచ్ చేస్తూ రెండు చేతుల్ని పాదాల పక్కన నేల మీద పెట్టాలి. దీనిని పాదహస్తాసన లేదంటే హెడ్ టు ఫుట్ పోజ్ అంటారు. ఈ పాదహస్తాసన తర్వాత శ్వాస తీసుకుంటూ మీ కుడి కాలిని వెనక్కి పెట్టాలి. మీ కుడి మోకాలు నేల మీద ఉంటుంది. ప్రశాంతంగా అశ్వసంచాలన ఆసనంలో ఉండాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ పర్వతాసన, మీ ఎడమ కాలిని కుడి పాదం పక్కన ఉంచాలి. ప్రశాంతతలో ఎలాంటి మార్పు లేదు. మన శారీరక స్థితి, మానసిక స్థితి సుఖంగా ఉండాలి. పర్వతాసన తర్వాత రెండు మోకాళ్ళని నేల మీద పెట్టాలి. చెస్ట్ని రెండు చేతుల మధ్యలో పెట్టాలి.
ఈ స్థితిలో మళ్ళీ నార్మల్ బ్రీత్, నమస్కారం మరియు సాష్టాంగ నమస్కారం లేదంటే అష్ట ప్రాణామాసన, ఈ 2 ఆసనాలలో మన శ్వాస అనేది అత్యంత సరళంగా కంఫర్టబుల్గా ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మెల్లిగా మీ మొండెం భాగాన్ని కొంచెం లిఫ్ట్ చేయాలి. హాఫ్ ఆఫ్ ద నేవల్ నేల మీద ఉండాలి, హాఫ్ ఆఫ్ ద నేవల్ గాలిలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ భుజంగాసనలోకి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ నుంచి రిపీటేషన్. శ్వాస వదులుతూ పర్వతాసన, 2 హీల్స్ నేల మీద టచ్ అవ్వాలి. తర్వాత ముందుగా మనం కుడికాలతో స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు కుడికాలనే ముందుకు తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతుల మధ్య కుడి పాదాన్ని ఉంచాలి. శ్వాసని వదులుతూ పాదహస్తాసన, శ్వాసని తీసుకుంటూ అర్ధచంద్రాసన లేదంటే హస్త ఉత్తానాసన, శ్వాసను వదులుతూ నమస్కారాసన. ఇప్పుడు హాఫ్ ప్రాక్టీస్ చేసాం. నమస్కారాసనంలోనే ఉంటూ ఒక 1 or 2 నార్మల్ బ్రీత్స్ చేయడం ద్వారా శరీరాన్ని సమస్థితిలోకి తీసుకొని వస్తాం. ఇప్పుడు ఎడమకాలి ద్వారా కూడా ఈ ప్రాక్టీస్ని చేసి కంప్లీట్ చేయాలి. నమస్కారాసన నార్మల్ బ్రీత్, ఇన్హేల్ అర్ధచంద్రాసన, ఎగ్జేల్ పాదహస్తాసన, ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వసంచలనాసన, exhale right leg back parvatasana, knees down chest down sashtanga namaskarasana, inhale bhujangasana, exhale parvatasana, inhale left leg forward ashwasanchalanasana, exhale padahastasana, inhale ardhachandrasana, exhale నమస్కారాసన. ఇప్పుడు సూర్య నమస్కారాల్ని మనం నేమ్స్తో నేర్చుకున్నాం, శ్వాసతో నేర్చుకున్నాం. మనం ముందు వచ్చే క్లాసెస్లో చక్రాస్, మంత్రాస్, బీజ మంత్రాస్ ద్వారా సూర్య నమస్కారాస్ని ఎలా చేయాలో నేర్చుకుంటాం. అలాగే బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ట్రెడిషనల్ చంద్ర నమస్కారాస్ని కూడా నేర్చుకుంటాం. ఇప్పుడు కామన్గా చేసే మిస్టేక్స్, స్టూడెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ని మనం తెలుసుకుందాం వితిన్ 1 minute. నార్మల్గా నమస్కారాసన, అర్ధచంద్రాసన కరెక్ట్గానే చేస్తారు. పాదహస్తాసన ఇలా ఎక్కువగా బెండ్ చేస్తారు. నార్మల్గా స్టూడెంట్స్ స్టార్టింగ్లో ఎక్కువ బెండ్ చేస్తారు, అలా చేయకూడదు. మన స్థాయిని బట్టి మెల్లిగా ప్రోగ్రెస్ తీసుకోవాలి, లేదంటే కళ్ళు తిరుగుతాయి, మళ్ళీ కింద పడిపోయే అవకాశం ఉంటుంది. సో కొంచెం బెండ్ చేయాలి లైట్గా పైకి, ఇంతే, ఇంతకంటే ఎక్కువ స్టార్టింగ్లో చేయకూడదు. పాదహస్తాసనలో మొదటిగా స్టార్టింగ్లో మనకు ఫ్లెక్సిబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మెల్లిగా కొంచెం మోకాళ్ళని బెండ్ చేసుకోవచ్చు లైట్గా. ఇలా చేసుకోవడం ద్వారా మన సాధనని ప్రారంభించుకోవచ్చు. తర్వాత అశ్వసంచలనాసన. ఈ అశ్వసంచలనాసన మొదట్లో నార్మల్గా కంఫర్ట్గా ఉంచి మెల్లిమెల్లిగా మీ యొక్క పెల్విస్ అండ్ జెనిటల్స్ భాగాన్ని కొంచెం ముందుకు నొక్కి ఆ జెనిటల్స్లో, పెల్విస్లో కలిగే స్ట్రెచ్చింగ్ని గమనించాలి. వెనుకున్న మోకాల్ని స్టార్టింగ్లో నేల మీద టచ్ చేయండి, అప్పుడు రిలాక్స్గా కంఫర్ట్గా ఉంటుంది. కావాలంటే కొంచెం అలవాటైన తర్వాత టచ్ చేయకుండా కూడా ఉంచవచ్చు. మెల్లిగా మోకాలు లిఫ్ట్ చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత పర్వతాసన.
మొదట్లో హీల్స్ నేలకు టచ్ అవ్వవు. సో, అలా గూడా పర్వాలేదు. అయితే హీల్స్ నేల మీద పెట్టడం ద్వారా ఆసనంలో ఒక సమత్వం, బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఒక్క స్టెప్ ముందుకు నడవాలి. ఒక్క స్టెప్. ఇప్పుడు హీల్స్ నేలకు టచ్ అయితే మనకు కంఫర్ట్‌గా, ఈజీగా టచ్ అవ్వగలుగుతుంది. తర్వాత సాష్టాంగ నమస్కారాసనకి వెళ్ళే ముందు మళ్ళీ కాళ్ళని యథాస్థానంలో ఒక స్టెప్ వెనక్కి తీసుకొని రిలాక్స్ చేయాలి. ఇప్పుడు మోకాళ్ళని నేల మీద పెట్టండి. 2 చేతుల మధ్యలో చెస్ట్ భాగాన్ని పెట్టాలి. సాష్టాంగ నమస్కారంలో కొంతమంది ఆ జెనిటల్స్ భాగాన్ని నేలకు టచ్ చేయకుండా కంప్లీట్‌గా పడుకుంటారు. హిప్స్ అంతా నేల మీద పెట్టేసి పడుకుంటారు. ఒక్కసారి డౌన్ చేయండి. ఇది సాష్టాంగ నమస్కారం కాదు. అంటే ఈ ఆసనం రాంగ్ కాదు. ఇది వేరే ఆసనాల కోసం హెల్ప్ అవుతుంది. సాష్టాంగ నమస్కారంలో 8 భాగాలు మాత్రమే నేలకు టచ్ అవ్వాలి. చిన్, చెస్ట్, 2 పామ్స్ అంటే 2 అరచేతులు. తర్వాత 2 నీస్ 2 మోకాళ్ళు. తర్వాత 2 టోస్ 2 కాళ్ళ యొక్క వేళ్ళు, బొటనవేలు అండ్ మిగతా వేళ్ళు. సో, కాలు కంపల్సరీ లోపలికే ఉండాలి. బయటకు పెట్టడం అంటే యాంకిల్స్ నేలకు టచ్ చేయడం అనేది మిస్టేక్. సో, ఎప్పుడైతే మనము ఈ 8 భాగాలు టచ్ చేస్తామో అప్పుడు మన జెనిటల్స్ భాగం అనేది టచ్ అవ్వదు. సాష్టాంగ నమస్కారంలో జెనిటల్స్ టచ్ అవ్వకూడదు. తర్వాత భుజంగాసన. హిప్స్ నేలకు పెట్టి మెల్లిగా భుజంగాసన. స్టార్టింగ్‌లో కొంతమంది ఎల్బోస్ కంప్లీట్‌గా స్ట్రెయిట్ చేయడము, తర్వాత 2 బొటనవేళ్ళని వెనక్కి పెట్టడము, లేదంటే ఎక్కువగా స్పైన్‌ని బెండ్ చేసి ఆకాశాన్ని చూడడము, లేదంటే ముందుకు చూడడం చేస్తారు. అలా కాకుండా ఎల్బోస్‌ని బెండ్ చేసి మీ యొక్క హాఫ్ ఆఫ్ ద నేవల్ నేలకు టచ్ అవ్వాలి. హాఫ్ ఆఫ్ ద నేవల్ ఎయిర్‌లో ఉండాలి. అప్పుడే దాన్ని భుజంగాసన అంటారు. 2 కాళ్ళ బొటనవేళ్ళు ఖచ్చితంగా లోపలికి తిరిగే ఉండాలి. మన చూపు అనేది చాలా ప్రసన్నంగా ఉండాలి. అయితే మనకు ఎదురుగా చూడొచ్చు, లేదంటే ఆకాశం వైపుకి చూడొచ్చు. స్పైన్ అనేది కంఫర్టబుల్‌గా బెండ్ అవ్వాలి. పెయిన్‌తో బెండ్ అవ్వకూడదు. ఇప్పుడు మళ్ళీ పర్వతాసన. మొదట చేసిన పర్వతాసన కంటే రెండవసారి చేసిన పర్వతాసనం ఎక్కువ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే భుజంగాసన చేసి తర్వాత కౌంటర్ పోజ్‌గా చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మొండెం భాగాన్ని నేల వైపు గట్టిగా నొక్కడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ రైట్ లెగ్‌ని ముందుకు తీసుకురావాలి. ఒకేసారి పాదాన్ని 2 చేతుల మధ్యలో తీసుకురాలేని వాళ్ళు ఫస్టు ఎంత వీలైతే అంత తీసుకురావాలి. మళ్ళొక్కసారి పర్వతాసనంలోకి రండి. కొంచెం ముందుకు తీసుకురండి లైట్‌గా. ఇప్పుడు మీ యాంకిల్‌ని పట్టుకొని ఆ కాలుని 2 చేతుల మధ్యలోకి తీసుకొని రండి. కుడి చేత్తో యాంకిల్‌ని పట్టుకొని అలా. తీసుకురావడం ద్వారా మనకు ఆసనం అనేది పర్ఫెక్ట్‌గా ఆశ్వాసంచాలనాసనం కుదురుతుంది. ఇప్పుడు ఎడమ కాలుని కుడి పాదం పక్కన పెట్టండి. ఇక్కడ 2 చేతులు నేల మీద పెట్టొచ్చు. లేదంటే యాంకిల్స్ పట్టుకొని మీ ఫోర్‌హెడ్‌ని మోకాలికి టచ్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏ ఆసనమైనా కొంచెం మోకాలు గూడా బెండ్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఇప్పుడు 2 చేతుల్ని మళ్ళీ నేల మీద పెట్టి కొంతమంది అర్ధచంద్రాసన అనగానే నార్మల్‌గా నిలబడి అప్పుడు చేతుల్ని వెనక్కి తీసుకెళ్తారు. ఇలా. అలా కాదు. పాదహస్తాసనం యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచే మన చేతులు స్ట్రెచ్ అవ్వాలి. ఒకసారి ముందుకు రండి పాదహస్తాసనంలోకి. అక్కడి నుంచే వేళ్ళు బాగా స్ట్రెచ్ చేస్తూ మెల్లిగా ముందుకు రండి. అక్కడి నుంచి అలా స్ట్రెచ్ చేస్తూ అర్ధచంద్రాసన స్థితిలోకి వెళ్ళాలి. అక్కడి నుంచి మెల్లిగా శ్వాసను వదులుతూ నమస్కారాసనంలోకి రండి. ఈ కామన్ మిస్టేక్స్‌ని మనం గమనిస్తూ మెల్లిగా సెట్ చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు చేసిన తర్వాత మళ్ళీ స్టాండింగ్ శవాసన అని ఒక 1 మినిట్ పాటు చేసి అంటే మన కాళ్ళని, చేతులని ప్రశాంతంగా కొంచెం దూరం జరపడం ద్వారా మన శ్వాసని గమనించాలి. అలాగే అంతకుముందు చేసినటువంటి సూర్య నమస్కారాస్‌ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే ఆ సూర్య నమస్కారాస్ చేయడం ద్వారా శరీరంలో ఏ భాగం ఇన్‌ఫ్లూయెన్స్ జరిగింది, ఏ మజిల్ టోన్ అయింది, ఎలాంటి స్ట్రెచింగ్ జరిగింది అని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. సూర్య నమస్కారాలు చేసిన తర్వాత ఇతర ప్రాక్టీస్‌కి వెళ్ళే ముందు అంటే ఇంకా ఏవైనా ఆసనాలు కావచ్చు, లేదంటే ప్రాణాయామం, ధ్యానం కావచ్చు. వెళ్ళే ముందు తప్పకుండా బ్యాక్ రిలాక్సేషను మరియు శవాసన చేయడం తప్పనిసరి.
ఇంతకుముందు మనం సూర్య నమస్కారాస్ని నంబర్స్ ద్వారా లేదంటే సూర్య నమస్కారాల యొక్క పేర్ల ద్వారా మరియు శ్వాసక్రియ ద్వారా వివిధ రకాలుగా మనం సూర్య నమస్కారాస్ని ఎలా చేయాలో ట్రెడిషనల్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా పద్ధతిని నేర్చుకున్నాం. ఈరోజు సూర్య నమస్కారాస్ విత్ అవేర్నెస్ పాయింట్స్ నేర్చుకుందాం. అవేర్నెస్ అంటే చైతన్యం లేదంటే చైతన్య దృష్టి. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఎక్కడైతే మన అవేర్నెస్ ఉంటుందో అక్కడ శక్తి ఉత్పత్తి అవుతుంది. వేరెవర్ అటెన్షన్ గోస్ అవర్ ఎనర్జీ ఫ్లోస్. మన అటెన్షను మన దృష్టి అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ శక్తి ఉత్పత్తి అవుతుంది. సో సూర్య నమస్కారాస్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆసనంలో మన యొక్క దృష్టిని ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ముందుగా నమస్కారాసన లేదంటే ప్రణామాసన. 2 చేతుల్ని హృదయస్థానంలో ఉంచాలి. మన అవేర్నెస్ అనేది ఫిజికల్గా చెస్ట్ ఏరియాలో ఉంచాలి, అంటే హృదయస్థానంలో ఉంచాలి. దీనినే స్పిరిచువల్గా అనాహత చక్ర అని అంటారు. హృదయస్థానం లేదంటే అనాహత చక్రం మీద మన పూర్తి దృష్టిని ఉంచాలి. మన శ్వాస అనేది నార్మల్గా ఉండాలి. ఈ ఆసనము ఒక కాన్సంట్రేషన్ని కలుగజేస్తుంది. అంటే మన కాన్సంట్రేషన్ని మరియు జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అండ్ మిగతా ఆసనాలు చేయడానికి మన మనస్సుని కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు అర్ధచంద్రాసన. మెల్లిగా శ్వాస తీసుకుంటూ బ్యాక్ బెండింగ్ చేస్తాం. అర్ధచంద్రాసన లేదంటే దీన్ని హస్త ఉత్తానాసన అంటారు. అయితే ఇక్కడ అవేర్నెస్ అనేది ఫిజికల్గా ఆన్ ద స్ట్రెచ్ ఆఫ్ ద అబ్డామిన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లంగ్స్. మీ పొట్ట భాగము, స్పైన్ భాగము మరియు చెస్ట్ ఎక్స్పాన్షన్ అయ్యే భాగం మీద పెడుతూ స్పిరిచువల్గా విశుద్ధి చక్ర, మీ గొంతు భాగంలో ఉన్నటువంటి విశుద్ధి చక్ర మీద పూర్తి దృష్టిని కేంద్రీకరించాలి. ఇప్పుడు మెల్లిగా శ్వాసను వదులుతూ స్ట్రెచ్ చేస్తూ ముందుకు రావాలి. పాదహస్తాసన. మీ 2 చేతులు పాదం పక్కన నేల మీద ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ అండ్ పెల్విక్ రీజియన్, మీ పూర్తి దృష్టిని మీ వెన్నపూస మరియు మీ పెల్విస్ రీజియన్లో ఉంచాలి. స్పిరిచువల్గా మీ దృష్టిని స్వాదిష్టాన చక్రం మీద ఉంచాలి. ఇప్పుడు మనం సూర్య నమస్కారాస్ని చక్ర అవేర్నెస్తో చేస్తున్నాం, లేదంటే అవేర్నెస్ ఆన్ ద ఎనర్జీ ఛానల్స్ మీద చేస్తున్నాం. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే బ్యాక్ పెయిన్ లేదంటే బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారో, సయాటికా కావచ్చు, డిస్క్ బల్జ్ కావచ్చు, ఇంకా స్పైన్కి సంబంధించిన ఇతరత్ర ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గ్యారంటీ యోగా నిపుణులతో చర్చించాలి, లేదంటే వైద్యులతో చర్చించి అప్పుడు మాత్రమే సూర్య నమస్కారాల సాధన, ఎస్పెషల్లీ బ్యాక్ సాధన చేయాలి. అయితే పర్వాలేదు, కొంచెమే ఇబ్బంది ఉంది అనుకుంటే తేలికపాటి మార్పుల ద్వారా కూడా ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. స్పైన్ని కొంచెం తక్కువ రిలాక్స్డ్గా బెండ్ చేసి కావాలంటే మోకాళ్ళను కొంచెం బెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పైన్ని పూర్తిగా బెండ్ చేసే బదులు హాఫ్గా కూడా బెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కుడికాలు వెనక్కి పెట్టాలి. అశ్వ సంచలనాసన, ఎకోస్టైన్ పోజ్. ఇక్కడ ఆసనం చేసేటప్పుడు శ్వాస తీసుకుంటూ కాళ్ళను వెనక్కి పెడతాం. ఆసనంలో ఉన్నంతసేపు మళ్ళీ నార్మల్ బ్రీత్లోనే ఉంటాము. ఇక్కడ మన అవేర్నెస్ అనేది ఆ స్ట్రెచ్, అంటే ఆ థై భాగము, తొడల భాగము అండ్ లోయర్ బ్యాక్ అండ్ ఐబ్రో సెంటర్. స్పిరిచువల్గా దీనిని ఆజ్ఞా చక్రం అంటారు. మన పూర్తి దృష్టిని ఆజ్ఞా చక్రం మీద ఉంచాలి. ఇప్పుడు మీ ఎడమ లెగ్ని పర్వతాసనంలోకి తీసుకెళ్ళండి.
ఇది పర్వతాసనం. ఈ పర్వతాసనంలో చేసేటప్పుడు ఎక్సేల్ చేస్తూ పర్వతాసనం. కానీ పర్వతాసనంలో హోల్డింగ్‌లో ఉన్నప్పుడు మనం నార్మల్ బ్రీత్‌ని మెయింటైన్ చేసుకోవాలి. ఈ ఆసనంలో మన యొక్క అవేర్‌నెస్ అనేది కంప్లీట్‌గా ఆ స్ట్రెచ్ మీద టెండన్స్, బ్యాక్ ఆఫ్ ద లెగ్స్, షోల్డర్స్ అండ్ థ్రోట్ రీజియన్ అండ్ ఆన్ ద రిలాక్సింగ్ ద హిప్స్. తొడల భాగము, తర్వాత కాళ్ళు, యాంకిల్స్, మన వెన్నపూస భాగము, ట్రంక్, ఈ భాగాల్లో ఆ భాగాల్లో స్ట్రెచ్చింగ్ మీద అండ్ అక్కడ జరిగే రిలాక్సేషన్ మీద పెడుతూ స్పిరిచువల్‌గా ఈ ఈ ఆసనంలో మనము పూర్తి దృష్టిని ఇక్కడ కొంచెం ఎడిట్ తీసుకుందాం, డీవియేట్ అయినా. స్పిరిచువల్‌గా విశుద్ధి చక్రం మీద మన పూర్తి దృష్టిని ఉంచాలి. ఈ ఆసనం చాలా ఉత్తమమైంది. కాకపోతే కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే, ఎవరైతే ఇన్వర్షన్ పోస్చర్స్ చేయడం వల్ల కళ్ళు తిరుగుతాయో, అంటే వర్టిగో లాంటి సమస్యలు ఉంటాయో, వాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ ప్రాబ్లమ్‌ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. లేదంటే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయాలి. అయితే ఈ ఆసనం యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ఈ ఆసనం అనేది మన నర్వస్ అండ్ మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేస్తది. ఎట్ ది సేమ్ టైమ్ లింబ్స్, అంటే మన వెన్నపూసలో ఉన్న ఆ లింబ్స్‌ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఈ ఆసనం మనం హైట్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే బాడీలో ప్రాపర్‌గా స్ట్రెచింగ్స్ జరుగుతుందో మజిల్స్‌లో, అప్పుడు హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత బోన్స్‌ని పర్ఫెక్ట్‌గా గ్రో చేస్తుంది. యువతలో, పిల్లల్లో ఒక పర్ఫెక్ట్ శారీరక నిర్మాణం జరగాలి అంటే సూర్య నమస్కారాలు, ముఖ్యంగా పర్వతాసనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత తలలో, షోల్డర్స్‌లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఫేస్ అనేది మరింత కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది. ఇది యాంటీ ఏజింగ్ పోజ్‌గా కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మెల్లిగా మోకాళ్ళని నేల మీద పెట్టాలి. తర్వాత చెస్ట్‌ని కూడా నేల మీద పెట్టాలి. సాష్టాంగ నమస్కారాసన అంటారు. ఈ ఆసనం చేతులు మరియు కాళ్ళ యొక్క మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేస్తుంది. మరియు చెస్ట్ ఎక్సర్సైజ్ చేయడానికి మన శరీరాన్ని ప్రిపేర్ చేస్తుంది. అక్కడ స్ట్రెంగ్త్‌ని డెవలప్ చేస్తుంది. స్పైన్‌కి స్ట్రాంగ్ చేస్తుంది. లోయర్ ఏరియా మరియు అప్పర్ ఏరియాలో ఒక కంఫర్ట్‌ని క్రియేట్ చేసి అడ్వాన్స్ ఆసనాస్ చేయడానికి కావాల్సినటువంటి రిలాక్సేషన్ అన్ని ఈ ఆసనం ఇస్తుంది. ఇక్కడ ఫిజికల్‌గా లోయర్ బ్యాక్ అండ్ అబ్డామినల్ రీజియన్‌లో మన అవేర్‌నెస్‌ని ఉంచాలి. స్పిరిచువల్‌గా మణిపూర చక్ర, అంటే మన నేవల్ సెంటర్‌లో పూర్తి దృష్టిని ఉంచాలి.